ఇప్పుడు మనం ఈ వీడియోలో కొబ్బరి పాలు తాగడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు, అలాగే ఎండు కొబ్బరి తినడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు కూడా తెలుసుకుందాము. తెలుసుకోబోయే ముందు మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే సపోర్ట్ చాలా చాలా అవసరం. మన ఛానల్ ఫాలో కావడం వల్ల హెల్తీగా ఉంటారు, హ్యాపీగా ఉంటారు, స్ట్రాంగ్గా కూడా ఉంటారు. మన ఛానల్లో తక్కువ ఖర్చు ఎక్కువ ఆరోగ్యము అనే వీడియోసే వస్తూ ఉంటాయి కాబట్టి ఛానల్ ఫాలో కండి. మీరు హెల్తీగా, హ్యాపీగా, స్ట్రాంగ్గా ఉంటారు. అలాగే ముందుగా మనం కొబ్బరి పాల గురించి తెలుసుకుందాం. కొబ్బరి పాలు తాగడం వల్ల చర్మం మీద మృత కణాలు పోతాయి, చర్మం కాంతివంతంగా తయారవుతుంది, జిడ్డుతనం అనేది తీసేస్తుంది చర్మం నుంచి. కాబట్టి ఈ కొబ్బరి పాలు తాగడం వల్ల శరీరంలోని కొవ్వును కరిగించి వెయిట్ లాస్ చేయడానికి పనిచేస్తుంది. అలాగే ఎముకలు దృఢంగా తయారవుతాయి. కొబ్బరి పాలు తాగడం వల్ల గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది, గుండెను పదిలంగా ఉంచుతుంది ఈ కొబ్బరి పాలు తాగడం వల్ల. అలాగే మనం డెలివరీ టైంలో రక్తహీనత ప్రాబ్లం రాకుండా కాపాడుతుంది. కాబట్టి ఈ కొబ్బరి పాలను వారంలో 2 సార్లైనా తాగడానికి ట్రై చేయండి. మీరు చాలా హెల్తీగా ఉంటారు. చాలా చాలా మంచివి. మన ఆవు పాల కన్నా ఇవి తాగడం చాలా మంచిదని నిర్ధారణ అయ్యింది. కాబట్టి కొబ్బరి పాలు వారంలో 2-3 సార్లు అయినా తాగండి. ఇప్పుడు ఎండు కొబ్బరి తినడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం. రోజు చిన్న ఎండు కొబ్బరి ముక్క తినడం వల్ల ఫైబర్ ఉంటుంది కాబట్టి గుండె పదిలంగా ఉంటుంది, గుండె హాయిగా పనిచేస్తుంది. అలాగే బ్రెయిన్ కూడా బాగా పనిచేస్తుంది డైలీ చిన్న కొబ్బరి ముక్క ఎండింది తినడం వల్ల. అలాగే మతిమరుపు సమస్య ఉన్న వాళ్ళు డైలీ ఎండిన కొబ్బరి తినడం వల్ల మతిమరుపు సమస్య కూడా పోతుంది. అలాగే కొబ్బరి రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది ఈ ఎండు కొబ్బరి. కాబట్టి డైలీ ఒక చిన్న ఎండు కొబ్బరి ముక్క తినడానికి ట్రై చేయండి. డైలీ తినడం వల్ల చాలా చాలా హెల్తీగా ఉంటారు, మతిమరుపు సమస్య తగ్గుతుంది, రోగ నిరోధక శక్తి బాగా పెరుగుతుంది. కాబట్టి ఇది తినండి, చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మీకు చూసారు కదా కొబ్బరి పాలు తాగడం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి. అలాగే ఎండు కొబ్బరి తినడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు తెలుసుకున్నారు కదా. ఇప్పుడు అలా మీరు డేలో కంపల్సరిగా ఈ ఎండు కొబ్బరి చేర్చుకోండి. మీరు తినే ఆహారంలోనైనా లేకంటే సపరేట్గా ఎండు కొబ్బరి తింటే చాలా టేస్టీగానే ఉంటుంది. కాబట్టి చిన్న ముక్క చుంచుకొని తినడం వల్ల చాలా చాలా హెల్తీగా ఉంటాము, అన్ని సమస్యలు పోతాయి అంటున్నారు. కాబట్టి తినండి, మీ సమస్యలన్నీ పోయి మీరు హెల్తీగా, హ్యాపీగా, స్ట్రాంగ్గా ఉంటారు. కొబ్బరి పాల వల్ల కూడా ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి తెలుసుకున్నారు. కాబట్టి కొబ్బరి పాలు కూడా వారంలో 2 సార్లు తాగడానికైనా ట్రై చేయడానికి ప్రయత్నించండి. మా ఛానల్ చూస్తున్న వాళ్ళు, కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే సపోర్ట్ చాలా చాలా అవసరం మా ఛానల్కి. అలాగే మీరు మా ఛానల్ ఫాలో కావడం వల్ల చాలా చాలా హెల్తీగా ఉంటారు, హ్యాపీగా ఉంటారు, స్ట్రాంగ్గా కూడా ఉంటారు. కాబట్టి ఛానల్ ఫాలో కండి. మళ్ళీ కొత్త వీడియోతో, మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు. జై హింద్.